ఆదివారం నాడు రథసప్తమి పర్వదినం ఉన్నది. నవగ్రహాలకు నాయకుడు, తొలి గ్రహము, మహానక్షత్ర స్వరూపుడు. రథసప్తమి రోజున మీరు చేయవలసిన అనుష్ఠానము చేస్తే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే సప్త పాపాలు పోతాయి, సప్త దోషములు తొలగిపోతాయి అని చెబుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. మరి రథసప్తమి రోజు ఏం చేయాలి అని అంటే అరుణోదయ సమయములో, అంటే ఇంకా సూర్యుడు ఉదయించక ముందే మీరు చక్కగా ధ్యానం చేయాలి, మంత్రజపం చేయాలి. మీకు 7:13 సూర్యోదయం అవుతుంది. సూర్యుడు ఉదయించగానే ఏం చేయాలి అంటే 12 సార్లు అర్ఘ్యప్రదానం చేయాలి. అంటే ఏమి లేదు, రెండు దోశలతో నీళ్లు తీసుకొని స్వామికి అర్ఘ్యప్రదానం చేయాలి. 12 సార్లు చేయాలి. ఎందుకంటే సూర్యుని యొక్క తత్వము ద్వాదశాత్మకం. 12 సూర్యుని యొక్క నామాలు ఉన్నాయి. ఒక్కొక్క నామాన్ని మీరు స్మరిస్తూ అర్ఘ్యప్రదానం చేయాలి. ఆ 12 పేర్లు కూడా మీకు కార్డు వేయిస్తాను, ఆ కార్డు దగ్గర పెట్టుకోండి. ఒక్కొక్క పేరు చదవండి, అర్ఘ్యప్రదానం చేయండి. ఇక పరమాన్నము స్వామికి నివేదన చేయండి, ధూపం వేయండి, ఆదిత్య హృదయము చదవండి. 7:13 నుంచి మీరు స్టార్ట్ చేసుకోవాలి. లేదు కొన్ని ప్రాంతాల్లో మీకు టైంతో పని లేదు, సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడు కనుక ఉన్నాడా మీరు స్టార్ట్ చేసుకోండి. టైంతో పని లేదు మీకు, ఎందుకంటే టైమింగ్స్ రకరకాలుగా ఉంటాయి ప్రాంతాన్ని బట్టి. ఈ రకంగా చేసుకోవాలి బాబు. ఆదిత్య హృదయం దగ్గర పెట్టుకోండి. స్వామిని మీరు అట్లా ఒక్కోసారి దండం పెట్టుకుంటూ మొత్తం కంప్లీట్ చేయండి ఆ యొక్క శ్లోకాలు. తర్వాత ఆ రోజు హవనం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, విశేషమైనటువంటి అన్నదానం కూడా ఉంటుంది, ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఎవరైతే విగ్రహదాతలు అయినారో వాళ్ళకు కూడా ఏమీ లేదు, ఫ్రీ ప్రోగ్రామ్ ఇది. ఎవరైతే విగ్రహదాతలు కాలేదో వాళ్ళు మాత్రం యజ్ఞనిర్వాహకులుగా పార్టిసిపేట్ చేసుకోండి. ఇది ఆదివారం నాడు చేయవలసినటువంటి కార్యక్రమం. తరువాత మీరు అరుణోదయ కాలంలోనే స్నానం చేయాలి. అంటే 5:30 నుంచి మీకు 7 దాకా సూర్యుడు కనపడడు. ఈ టైం మధ్యలో ఎప్పుడైనా పర్వాలేదు స్నానం చేయండి. మరి ఎట్లా స్నానం చేయాలి అంటే 7 తెల్ల జిల్లేడు ఆకులు తీసుకోండి. తెల్ల జిల్లేడు నేను చెప్పాను మీ క్లాసులో, అది చాలా ఇష్టం స్వామికి అని. ఇక్కడ మీరు ఆకులు తెచ్చుకోండి. ఎన్ని తెచ్చుకోవాలి? 7 తెచ్చుకోవాలి. ముందు రోజే తెల్ల జిల్లేడు ఆకులు 7 తెచ్చుకొని బకెట్లో వేసుకొని ఆ స్నానం చేయాలి. రథసప్తమి నాడు 7 జిల్లెడు ఆకులతో స్నానము చేస్తే 7 పాపాలు, 7 దోషాలు తొలగిపోతాయి అని మనకు జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆదివారం నాడు మీరు ఈ యొక్క అనుష్ఠానం చేసుకోండి. ఫస్ట్ స్నానం చేయండి జిల్లెడాకులతోటి, ఉతికిన వస్త్రాలు ధరించండి, ధ్యానం చేయండి, మూలమంత్రాలతో జపం చేయండి, అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యం ఎప్పుడు చేయాలి? సూర్యుడు ఉదయించినాక చేయాలి, ఉదయించక ముందు చేయకూడదు. సూర్యుడిని చూస్తూ అర్ఘ్యప్రదానం చేయాలి 12 సార్లు. ఇక మంగళహారతి ఫైనల్గా ఇవ్వండి. ఇది మీరు మీ గృహాల్లో చేసుకునే అనుష్ఠానం.
పరమాన్నము నివేదనంగా పెట్టండి. పరమాన్నము నివేదనంగా పెట్టండి అంటే అన్నము, పాలు, బెల్లము లేదా చక్కెర కలిపినటువంటి పదార్థం, అది నివేదన చేయండి. ఇష్టం అది. ఎందుకంటే సూర్యునికి పానీయం ఏంటి? పాలు. అన్నము, పాలు, షుగర్ లేదా బెల్లం కలిపి నైవేద్యం పెట్టండి. ఇక ఆ రోజు నేను విశేషమైనటువంటి సూర్య మంత్రాలతో హవనం చేస్తాను. తద్వారా మీకు సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉత్తరాయణ కాలం అంతా శుభప్రదంగా ఉంటుంది. రథసప్తమి అంటే సూర్యుని యొక్క జయంతి. అది రథసప్తమి అంటే ఎండాకాలానికి శ్రీకారం. అంటే ఇంకా చలిపోయి ఎండ ప్రారంభం అవుతుంది. సూర్యుడు ఉత్తరాయణ దిశ వైపు ప్రయాణం చేసేటువంటి కాలం అది. ఈ రకంగా అర్థం చేసుకున్నారు బాబు. చక్కగా మీరు వినియోగించుకోండి. ఎవరైతే విగ్రహదాతలైనారో వాళ్ళంతా కూడా మీ గోత్రనామాలను పంపడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక విగ్రహదాతలే గోత్రనామాలు పంపలేదనుకోండి, ఫలితము పూర్ణంగా రాదు, మధ్యమ ఫలం వస్తుంది. పూర్ణ ఫలితం కావాలంటే గోత్రనామాలు పంపండి.